సోషల్ మీడియాలో ట్రోల్ అయిన ఈ వివరాలు చూస్తే గుండె తరుక్కుపోతుందండి. మీ కామెంట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పుణ్యశీలి గారు. నమస్తే అండి స్వప్న గారు. నమస్కారం అండి. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. నిజంగా ఎవ్వరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయకూడని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్, అసలు పొలిటికల్గా అనేటటువంటి వ్యవహారం అనేది తీసుకోకుండా స్పందించవలసినటువంటి సందర్భం. ఎంత దారుణాతి దారుణం అంటే నిజంగా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఎక్కడో పక్క రాష్ట్రంలో దిశ ఘటన జరిగితే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి అట్లాంటి పరిస్థితి సంభవించకూడదు అని ముందు చూపుతో దిశ చట్టాన్ని, దిశ యాప్ని తీసుకొని వచ్చి ఈ రోజున యావత్ పోలీస్ శాఖ అంతా కూడా ఒక SOS ద్వారా, ఫోన్ల ద్వారా మరి ఆడపిల్లలకి సెక్యూరిటీ ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఈ రోజున మీడియా ద్వారా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎంత దారుణం అంటే అసలు ఆ ఇద్దరు ఆడపిల్లలకి ఈ రోజున ఈ పచ్చ మంద ఏమని సమాధానం చెప్తాయి? ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తును కాలరాసి తల్లికి, ఆ చనిపోయిన తల్లికి ఏమని వీళ్ళు సమాధానం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నడూ ఇంతకుముందు జరగనటువంటి విధంగా పేదలకి చేస్తున్నటువంటి మంచిని అప్రిషియేట్ చేస్తే ఇంత దారుణంగా అసలు ఆ కమెంట్స్ చూస్తే నోటితో మాట్లాడలేకపోతామా అనేంత భయంకరంగా, అసలు నిజంగా ఇందులో దారుణాతి దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఈ స్వాతి రెడ్డి అనేటటువంటి ఒక వేస్ట్ ఫెలో, ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువు అనే మాటని ఇట్లాంటి వాళ్ళు నిజం చేయడానికే ఉంటారా అనిపిస్తుంది. వాళ్ళు అంటే వాడుకుంటున్నారండి. ఎంత దారుణం మేడం అసలు. అంటే దీన్ని ఏ విధంగా, ఇలాంటివి చాలా చూస్తూ మనం చూసి చూడనట్టు లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని వదిలేసిన సందర్భాలు ఉన్నాయండి. ఈసారి మాత్రం సమాజం అంతా కూడా తీవ్రంగా స్పందిస్తోంది. సో పుణ్యశీల గారు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అంటే పనిగట్టుకుని ఒక మహిళని కించపరుస్తూ ఆవిడ వ్యక్తిత్వ హననంతో మొదలుకొని హావభావాలు అన్నిటినీ కూడా అసలు దాదాపుగా ఒక నీచమైన దృష్టితో చూడడం అంటే ఇంత దుశ్శాసన పర్వం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంతకంటే ఏముంటుందండి? రోడ్డు మీద ఎవరైనా ఒక ఆడపిల్ల వెళ్తుంటే ఒక మాట అంటే నలుగురు వచ్చి చితకబాదుతారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ అంటే అనేక చట్టాలు వచ్చాయి, వాళ్ళని అదుపులో తీసుకుంటారు. ఇలాగా సోషల్ మీడియా కనిపించకుండా ఫేక్ అకౌంట్లు కూడా క్రియేట్ చేస్తున్న సందర్భాలు చాలా చూస్తున్నామండి. ఇప్పుడు గీతాంజలికి జరిగిన సంఘటనలో ఏమిటండి పరిష్కారం? ఎగ్జాక్ట్లీ మేడం ఒక్కటైతే చెప్తున్నానండి, మహిళని మహిళగా గౌరవించగలిగినటువంటి పరిస్థితులు రావాలి ఖచ్చితంగా. పొలిటికల్గా ఉన్నా లేకపోతే ఎవరైనా, ఎందుకంటే వాక్ స్వేచ్ఛ ఉన్నప్పుడు అసలు ఆ అమ్మాయి చేసిన తప్పేంటి అసలు వాస్తవంగా మనం మాట్లాడుకోవాలంటే? ఒక గవర్నమెంట్ చేసినటువంటి మంచి పనిని తను ఆనందం వ్యక్తం చేసుకోవటం అనేది తప్ప నేను భావిస్తా ఉన్నాను. నిజంగా ఈ రోజున స్వాతి రెడ్డి అనే ఒక వేస్ట్ ఫెలో కన్నా తల్లి ఈరోజు సిగ్గుపడుతుంది. సోషల్ మీడియా కీచక దుర్యోధన దుశ్శాసన ఆ విధంగా పనిచేస్తున్నటువంటి టీడీపీ, జనసేన, ఐటీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా మృగాళ్ళందరి తల్లులు, చెల్లెళ్ళు, అక్కలు, భార్యలు అందరూ కూడా మేడం ఈ రోజున తల వంచుకుని సిగ్గుపడతా ఉన్నారనమాట. నిజంగా అది మీకు మీ చేతకాని తనాన్ని 14 సంవత్సరాలు మీ చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ చెయ్యలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పైన భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి అవకాశానికి 2 సంవత్సరాల కాలం కరోనాకి పోయినా మిగిలిన 3 ఏళ్లలోనే ఇంత అభివృద్ధిని, సంక్షేమాన్ని నిజంగా ప్రజలకు అందించి నేను మంచి చేస్తేనే ఓటు వేయండి అని అడగగలిగినటువంటి పొజిషన్లో ఒక ఉన్నతమైనటువంటి ముఖ్యమంత్రిని, అలాగే లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రజలకి మంచే చెయ్యాలి అనేటటువంటి పరమావధిలో ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రిని మెచ్చుకుని నా అన్న, ఎందుకంటే ఒక్కటైతే వాస్తవం మేడం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సొంత వ్యక్తిలా ఓన్ చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో అవ్వాతాతలైతే వాళ్ళ బిడ్డలుగా, మరి మహిళలైతే అన్నగా, తమ్ముడుగా, చిన్న పిల్లలైతే మా మామయ్య అని చెప్పని ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఆడపిల్ల కూడా ఓన్ చేసుకున్నారు. మా మనిషి, మా జగనన్నతోనే మా భవిష్యత్తు అని ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా ఒక సెంటు భూమిని సమాధితో పోల్చినటువంటి చంద్రబాబు నాయుడికి, ఆయనకి వంతపాడే జనసేన మరి జెండా కూలి మోసేటటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలుస్తుందండి?
నిజంగా ఒక సెంటు భూమి విలువ, ఒక పేదవాళ్ళు ఈ రోజున ఎంత ఉన్నతంగా, ఏ రాష్ట్రంలో అయితే మహిళలు సంతోషంగా ఉంటారో ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ బాగుంటుందని నమ్మేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ల పేరుతోనే రిజిస్ట్రేషన్లు చేస్తూ నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ మరి ఆ సందర్భాన్ని ఆ తల్లి వ్యక్తం చేసినటువంటి ఈ యొక్క పరిస్థితిని ఒక ఆడదే ఇంత నీచంగా ట్రోల్ చేయటం అని కానీ, ఇక మృగాళ్ల సంగతి అయితే ఇంకా చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు. మారీచ సుబాహులు, దుశ్శాసనులు, కీచకులు, ఈ నిజంగా మన పురాణాల్లో ఎంత దరిద్రమైనటువంటి బిహేవియర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీ జనసేనలోనే ఉన్నారు. నిజానికి ఇది అంటే దారుణంగా ఇటీవల కాలంలో ఇదైతే వదిలిపెట్టకూడదు మేడం. ఖచ్చితంగా మీడియా ద్వారా, మీ ద్వారా నేను కోర్టు వారిని కానీ, న్యాయస్థానాన్ని కానీ, చట్టాన్ని కానీ నేను కోరుకునేది ఏంటంటే ఇది సుమోటో కేసు కింద పరిగణలోకి తీసుకొని ఆ బిడ్డకి న్యాయం చేయాలి, ఐటీడీపీని బ్యాన్ చేయాలని చెప్పని, దీనికి సంబంధించినటువంటి వాళ్ళని ఊరికినే వదిలిపెట్టకూడదని చెప్పని నేను మనవి చేస్తున్నాను. ఖచ్చితంగానండి. ఎందుకంటే చాలాసార్లు నీచమైన కామెంట్లు పెట్టినప్పుడు ఆ ప్రొఫైల్ ఎవరిది అని చూస్తే అసలు ఎవరు ఉండరండి. అంటే వాళ్ళని ట్రేస్ చేస్తే అర్థమవుతుంది, ఓహో ఇక్కడి నుంచి వచ్చిన సోర్స్ అని చెప్పి. ఎందుకంటే ఇవన్నీ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నిజమైన వ్యక్తులు సమాజం ఇలా స్పందిస్తోంది అని ఒక భ్రమింప చేసే విధంగా, ఇది సమాజం అభిప్రాయం అని చెప్పే విధంగా అబద్ధాలు రాయడం ఒకటి, అరాచకంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఒకటి. ఇది టీడీపీకి ఏం కొత్త కాదండి. ఎందుకంటే ఐటీడీపీ వచ్చాక ఇంకా ముదిరిపోయింది ఇది. కానీ బహిరంగంగానే ఒక మహిళా మంత్రిని కూడా చూడకుండా రీసెంట్లీ ఒక అమ్మాయి పాపం 10th క్లాస్ చదువుకునే మేఘనాని వదిలిపెట్టలేదు, అంతకుముందు వాలంటీర్ నవీనాని వదిలిపెట్టలేదు. వీళ్ళెవరిని వదిలిపెడతారండి? వీళ్ళెవరిని వదిలిపెడతారు? లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు అంతే. అసలు శ్వేతా చౌదరి అనేటటువంటి పర్సనాలిటీని అసలు మనం ఆడపిల్లగా ఎంచుకోవటమే అసలు మన ఆడ జాతికి దౌర్భాగ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్కడో కూర్చుని ఇట్లాంటి చండాలాలకి శ్రీకారం చుడుతున్న తిని ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా దిశ చట్టం ద్వారా ముందు అసలు ఆ అమ్మాయిని అరెస్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఐటీడీపీని బ్యాన్ చేయాలి. మూడోది ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తూ వాళ్ళ మొహాలు చూపించుకోకుండా కమెంట్స్ చేయాలని పైశాచిక ఆనందం పొందే వాళ్ళు నిజంగా ఫేక్ ఐడి క్రియేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాన్ చేయబడాలి మేడం. నా ఉద్దేశం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫేక్ ఐడీస్ క్రియేషన్ అనేది ఉండకూడదు. ఎవరికైనా ఒరిజినల్ ఐడితో మాత్రమే ఫేస్బుక్ అనేది కానీ సోషల్ మీడియా అనేది కానీ రన్ అవ్వాలనేది ఫస్ట్ ఇంటెన్షను. సైబర్ క్రైమ్ వాళ్ళు దీన్ని ఫస్ట్ ఇదిగా తీసుకొని బేస్గా తీసుకొని, ఇప్పుడు ఎలా అయితే ఒక ఫోన్ తీసుకోవాలంటే మనకి ఆధారు ఆల్ డీటెయిల్స్ తీసుకొని మనకి ఒక సిమ్ ఇవ్వడానికే ఆలోచిస్తుంటే, అసలు మరి ఇలాంటి భయంకరమైన కామెంట్స్తో జీవితాలు బలి చేస్తున్నటువంటి ఐటీడీపీని ఏ విధంగా మనం వదిలిపెట్టాలి? మనం ఇది ఖచ్చితంగా సైబర్ క్రైమ్ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఫేక్ ఐడి క్రియేషన్ అనేది బ్యాన్ కాబడాలనేది నా ఒపీనియన్ మేడం. నిజంగా ఎంత దారుణం అంటే నిజంగా ఆడవాళ్ళు కూడా ఇంత నీచంగా, నిజంగా ఇందాక మీరు అన్నారు ఒక 100 సంవత్సరాల నుంచే ఇప్పుడిప్పుడే ఆడపిల్లలందరూ కూడా పైగా ఒక 5 సంవత్సరాలుగా జగనన్న దయ వల్ల పొలిటికల్గా కూడా చాలా బాగా రాజకీయ చైతన్యంతో ముందుకొస్తూ ఒక ఉన్నతమైనటువంటి పదవులతో ముందుకొస్తుంటే నిజంగా మేడం మీరు నేను కూడా ఇందులో ఏమి నిమిత్త మాత్రులం కాదు. మనం ఏదన్నా ఒక వీడియో చేసి ఒక గవర్నమెంట్ గురించి ఎదుటి వాళ్ళ తప్పులు, ఈ జనసేన టీడీపీ వాళ్ళు చేసే ఈ దరిద్రపు రాజకీయాల గురించి మనం మాట్లాడినా కూడా అసలు వాళ్ళు ఎంత కష్టపడితే ఈ పొజిషన్కి వచ్చారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మనం కూడా సంస్కారవంతంగా కమెంట్ చేయాలి అనేది లేకుండా అసలు ఒక తల్లికే పుట్టాం, ఒక చెల్లికి నేను అన్నని, లేకపోతే గనక ఒక భార్యకి నేను భర్తని అనే సంస్కారం పూర్తిగా వదిలేసి నిజంగా అది ఇది ఇక నోటితో మనం ఉచ్చరించుకోలేం మేడం. ఇంత దారుణమైనటువంటి సొసైటీలో మనం ఇంత ఉన్నతంగా ముందుకెళ్తూ కూడా ఈ రోజుకి మన ఆడవాళ్ళ గురించి మనం ఇంత దారుణంగా మాట్లాడుకోవాల్సినటువంటి దీనమైన సిచ్యువేషన్స్లో మనం బ్రతుకుతున్నామంటే మనం ఇంత మంచి పొజిషన్స్కి వచ్చి నిజంగా మన భావితరాలకి మనం ఏం సాధించిందని మనం చెప్పగలుగుతామనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. సైబర్ క్రైమ్ వారిని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, ఫేక్ ఐడీస్ మాత్రం బ్యాన్ చేయాలి మేడం.